తెనాలి రాముడు దగా పడిన దొంగలు. ఒకానొకప్పుడు విజయనగర పట్టణంలో మోసకారి దొంగల గుంపు ఉండేది. రాజైన శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని సైనికులు వారిని పట్టుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించారు. కానీ వారు ఎప్పుడూ తప్పించేసుకునేవారు. రాజుగారికి తెనాలి రాముడు ఎంతో ఆత్మీయుడని, అతను రాజు నుండి ఎన్నో విలువైన బహుమతులు పొందాడని ఆ దొంగలు తెలుసుకున్నారు. కావున అతనిని దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక సాయంత్ర వేళలో దొంగలు తెనాలి రాముని తోటలో మెల్లిగా చప్పుడు కాకుండా చేరుకొని పొదల మాటున నక్కారు. అదృష్టవశాత్తు మేడపైన ఉన్న తెనాలి రాముడు వారిని చూసేశాడు. అప్పుడు ఆ దొంగలను పట్టుకోవడానికి తక్షణమే ఉపాయాన్ని ఆలోచించాడు. అతను క్రిందికి దిగి వచ్చి కిటికీ వద్ద నిలుచుకొని తన భార్యతో, "ఈ పట్టణంలో దొంగలు తిరుగుతున్నారే, మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన సంపదనంతా ఈ పెద్ద ఇనపెట్టెలో దాచేద్దాం" అని చెప్పాడు. తెనాలి రాముడు అతని భార్య కలిసి ఆ ఇనప్పెట్టెను పెద్ద పెద్ద రాళ్లతో నింపివేసి తోటలోనికి లాక్కొని పోయి బావిలో పడవేశారు. ఆ ఇనప్పెట్టె పెద్ద శబ్దంతో బావిలో పడిపోయింది. ఇదంతా ఆ దొంగలు గమనించి ఎంతో సంతోషపడ్డారు.